భగవంతుడు నడయాడిన నేల ఒక రూపంతో కాదు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే ధరిత్రి మీదకి వచ్చాడు. దుర్మార్గపు రాక్షస అసుర సంహారం కావించి తాను ఉన్నాడని నిరూపించి ఇక్కడ ఉన్నది భారతావని భరతమాత అనే విధానాన్ని మనకి అందించి వెళ్ళాడు ఆయన. మనకేంటి నాన్న అయ్యేది? సో గురుగారు, వాతావరణం ఈసారి వాతావరణం రైతులకు అనుకూలంగా ఉంటుందా? ఉంటుంది. అతివృష్టి అనావృష్టి ఉంటుంది. సకాలంలో వర్షాల యొక్క అండ వల్ల సకాలంలో దరిద్రాన్ని అనుభవించరు. పంటల పరిస్థితి ఏంటి? ప్రకృతి వైపరీత్యాల పరిస్థితి ఏంటి? లేదు నాన్న, ప్రకృతి వైపరీత్యాలు బీభత్సంగా అయితే ఉండవు. కొంత మేరకు ఇబ్బంది ఉంది. అది వారాలు నెలలు కాదు. రైతులకైతే నష్టం లేదు. వాళ్ళు నిలబడతారు. రియల్ ఎస్టేట్ గురుగారు ఏంటి పరిస్థితి? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు కోలుకుంటారు రియల్ ఎస్టేట్? ఈసారి అన్నీ అన్న 2028 వరకు ఆగాల్సిందే. 28 దాకా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడం వల్ల ఎంటైర్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి. అవును, మరి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏమైందో తెలుసా నాన్న? పాలిచ్చే ఆవుని వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామా అన్నట్టుగా ఉంది ఓటర్ పరిస్థితి. అర్థమైందా? పాలిచ్చే ఆవుని వదిలేసి బ్రహ్మాండంగా అర్థమైంది. దున్నపోతుని తెచ్చుకొని తన్నించుకుంటున్నామా అన్నట్టుగా ఉంది అక్కడ ఇక్కడ. అలానే జరుగుతోంది. రాష్ట్రాల అప్పులు ఆదాయ పరిస్థితులు ఎలా ఉంటాయి? మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కన్నా ఆంధ్ర భారీ స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఎందుకు? వాళ్ళకి కేంద్ర సపోర్ట్ ఉందిగా గట్టిగా, కాబట్టి అప్పులు తొందరగా వస్తాయి. అచ్చా, ఓకే. ఆదాయం రాదు, అప్పులు తొందరగా వస్తాయి. ఎవరన్నా పంచాంగం పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి ఆ ఉగాది పంచాంగ కార్యక్రమాల్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మీకు కొన్ని పరాభవాలు జరుగుతాయి, ఈ సంవత్సరం ప్రతిపక్షం వారి నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది, ఈ సంవత్సరం వానల వల్ల రైతులకి ఒక 3-4 రోజులు కష్టకాలం వస్తుంది, ఈ సంవత్సరంలో కొంచెం రాజకీయ పరమైనటువంటి గొడవలు జరుగుతాయి, ఈ సంవత్సరంలో రాజకీయ కక్ష ఇతర సంబంధమైనటువంటి మరణాలు సంభవించే అవకాశం ఉంది, మీ పార్టీకి ప్రత్యేకించి మీ పార్టీలో కొంతమంది నాయకులు మీ నుంచి వెళ్ళిపోయే అవకాశం చెప్తారా? ఎవడన్నా? అమ్మో, ఏంటది? ఎవడన్నా చెప్తాడా? ఛాన్సే లేదు. పొగుడుతూ కూర్చుంటారు గాని నిజాలు మాట్లాడతారా? మీకు ఛాన్స్ ఇస్తే చెప్తారా? అలాగే ఏంటిది చెప్పడానికి ఒక పెద్ద నిర్వహణ, ఓ కార్యక్రమం అవసరమా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ రికార్డు చేసుకొని తర్వాత ఈ ఎరణిలో చూపించు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. నిజం చెప్పడానికి ఎందుకు నాన్న? చెప్పు, దేనికి నాన్న? ఎందుకు మోసం చేయాలి అందరినీ? ఎవరి మనుషులు వాళ్ళకి ఫేవర్గా చెప్తారు. తర్వాత ఏంటంటే పంచాంగంలో అదే ఉందండి, మేము అదే చెప్పాం, మాదా అండి అని అంటారు. కానీ ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. తప్పదు. ఓకే, రైట్. మరి యూత్ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం? వాళ్ళకి ఏమైనా ఆశాజనకంగా ఉంటుందా? లేదు, ఈ సంవత్సరం మొదలవుతుంది. మేబీ వచ్చే సంవత్సరంలో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కొంతమందికి మాత్రం ఉంటాయి. అంతే. 7 లక్షల మంది పరీక్ష రాస్తే 300 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా అంతమంది నాన్న జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అధికారంలో రాగానే అనౌన్స్ చేయాలి. 2 ఏళ్ళు అయింది, ఇంకో సంవత్సరం కూడా దాటుతుంది. తప్పదు. అంటే ఇప్పుడు అప్పుడే ఇచ్చేసారనుకో, ఈ 2 సంవత్సరాలు జీతాలు ఇవ్వాలిగా. ఎక్కడి నుంచి వస్తాయి? అంటే దిగిపోయే ముందు ఇస్తారా? బాగా కరెక్ట్ గా చెప్పావు. ఇక నుంచి నువ్వు కూడా జ్యోతిష్యాలు చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి గురుగారు? ఏమన్నా పెట్టాలా పెట్టకూడదా? ఈ సంవత్సరం ఎట్లా ఉంటది? ఇది నన్ను అడగకూడని ప్రశ్న. ఎందుకు అంటే తెలిసినా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ అంటే డబ్బు గురుగారు మీకు తెలుసు కదా, మీ ఎందులో పోస్తుంది ఎందులో పోతుందో తెలుసు కదా, మీరు పెట్టుకుని బాగా సంపాదించుకోవచ్చు కదా అంటే, కష్టపడకుండా వచ్చినది ఏది కూడా నాకు వద్దు అని నా తల్లి చెప్పినప్పుడే ఫాలో అయ్యా. సూపర్. కష్టపడి వచ్చిందే మనదవుతుంది. ఓకే, మనది దానికోసం మనకి అయినా ఈ స్టాక్ మార్కెట్ అనే అందమైన పేరు నాన్న. జోదం, గ్యాంబ్లింగ్, గంట ఆట సంక్రాంతి అప్పుడు ఆడతారు, ఆ ఆట ఈ ఆట పేకాట ఇన్ని ఉన్నాయి కదా, అది అందమైన పేరు అంతే. ఇక్కడ
ఆధారపడమే, సర్వమంగళ ఏదొస్తుందా ఏదొస్తుందా అని. అవును. అక్కడ అమ్మో ఎప్పుడు పెరుగుతుందో ఆధారపడమే. ఈ రెండింటికి తేడా ఏంటి? అక్కడ కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చొని స్టాక్ మార్కెట్ అని చెప్పి చేస్తారు, ఇక్కడ పందిర్లు వేసుకొని కోడి పందాల మధ్యలో పెట్టి ఆడతారు. రెండు ఒకటే, రెండు సర్వమంగళమే. రెండు ఒకటే. అదృష్టం ఉన్నవాడికి వస్తుంది, దురదృష్టవంతుడికి పోతుంది. ఇది మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పడం నా పిండాకుడు ఎందుకు మనకి. రైట్ గురుగారు, అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే మన విద్యార్థులు విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు కానీ, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి చూస్తున్నాం. ఐటీ ఉద్యోగులకు కానీ ఎట్లా ఉంటుంది? వీసాలు సులభంగా వస్తాయా? వాళ్ళ పరిస్థితి ఎట్లా లేదు. ఉంటుంది? ఈ సంవత్సరం విజయదశమి దాకా కొంచెం ఇతమిద్దంగా ఇబ్బందులు ఉంటాయి. ఓకే. కానీ ట్రంప్ వెళ్ళిపోవడంతోనే ఆ, ముందు అమెరికా వాళ్ళు వాళ్ళ రూల్స్ మార్చుకుంటారు. నాన్న, యుఎస్ కంట్రీస్లో, అమెరికాలో ఎక్కువ శాతం వాళ్ళు బతుకుతోంది మన ఇండియన్స్ కష్టం మీద. Correct. మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేయటం వల్ల వాళ్ళకి పనులు అవుతున్నాయి. అవును. ఓకే, మన వాళ్ళు గనక ఒక్కసారి మాకొద్దు అని సిస్టమ్ షట్ డౌన్ చేస్తే ఉమ్, నష్టం వాళ్ళకి, మనకు కాదు. ఉమ్, అయితే ఏంటంటే ట్రంప్ విధానం వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకో 7 నెలలు ఇంకా 7 నెలలు. వెయిట్ చేయాల్సిందే. ఉమ్, ట్రంప్ జరగడం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మళ్ళీ సులభతరమైన పద్ధతిలో ఈ రాకపోకలు కానీ, వీసాలు కానీ, బిజినెస్లు కానీ, టూరిస్టులు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పుంజుకుంటాయి. నార్మల్ అయిపోతుంది. వాడు ఆ రకంగా చేయటం వల్ల ఇవాళ యూరప్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ ఫుల్లు. బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అవును, అవును. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతోంది వీ లాస్ట్ అవర్ ఇన్కమ్ అని. అంతేగా. కాబట్టి చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ ఉండే వాళ్ళకి భయపడక్కర్లేదు, వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రారు, ఉమ్, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకొని హాయిగా ఉండొచ్చు. ఉమ్. భయపెడుతున్నారు అంతే, ఓకే. ఏమీ ఇబ్బంది లేదు. మన దేశ భద్రత పరిస్థితి ఏంటి గురుగారు? సరిహద్దుల్లో ఇంకేమైనా టెన్షన్స్ వచ్చే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఉమ్. భారతావనికి నారాయణుడు తోడుగా ఉన్నట్టే. ఆ, సూపర్ సూపర్. ఎందుకంటే అన్నీ ఉన్న విస్తరాకు, ఆహా, అన్నీ ఉన్న విస్తరి నరేంద్ర మోడీ గారు. అంతేగా. యూ నో ఎవ్రీథింగ్. సూపర్. రోగాల పరిస్థితి ఏంటి గురుగారు? ఏమన్నా మళ్ళా కొత్త రోగాలు ఏం ఈ రావు? మధ్య వింటున్నాను, ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తున్నారు. ఏం లేదు నాన్న. బీపీ షుగర్లు బాగా వస్తాయి అందరికి. అవి రానివ్వండి, పర్వాలేదు, చక్కగా ఎంజాయ్ చేస్తారు టాబ్లెట్లు వేసుకొని. నాన్న, బీపీ షుగర్లు రావాలని కోరుకోండి అందరూ కూడా. అందరూ కోరుకోండి బీపీ షుగర్లు మాకు రావాలని. ఎందుకని? టైంకి లేస్తారు, టైంకి ఫుడ్ తింటారు, టైంకి పడుకుంటారు, టైంకి మెడిసిన్ వేసుకుంటారు, వాకింగ్ టైం టు టైం అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఓ 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఏ అలవాట్లు లేనివాడే తొందరగా పోయి చేస్తాడు నాలాగా. నాకు ఏ అలవాటు లేదు, ఎప్పుడు పోతానో తెలియదు. ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నారు అందరికంటే మీరే ఆరోగ్యంగా నాకు ఉన్నారు. షుగర్ వచ్చి 32 ఏళ్ళు అయింది. ఓహో. ఎప్పుడో మందులు వాడడం మొదలుపెట్టి 5 ఏళ్లే అయింది. ఆ మందులు కూడా వారానికి మొత్తం అన్ని కలిపి ఒకేసారి మింగితేస్తా. ఓకే. మా డాక్టర్ గారు అదే అంటాడు, నువ్వు మనిషివా ఇంకేమన్నానా అని. నేను నారసింహుణ్ణి నమ్ముకొని బతుకుతున్నా, నాకు అదే తెలుసు, నాకు ఇంకొకటి తెలియదు.